హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్ మధురమ్మ బ్లాగ్స్. మీరందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఇంకా ఫ్రైడే అంటేనే మార్నింగ్ మార్నింగ్ ఇంటి ముందు ఇట్లా నిండుగానైతే ముగ్గులతోటి అమ్మవారి పాదాలతోటి గుమ్మంనైతే ఈ విధంగానైతే అలంకరణ చేసుకున్నాం. ఇట్లా ఇంటి ముందు నిండుగా ముగ్గులు ఉంటేనే కదా శుక్రవారం కూడా ఒక పండగ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందు కూడా నేనైతే ఎప్పుడైనా శుక్రవారం ఏ రోజైనా కూడా ఎక్కువనైతే పద్మ ముగ్గే వేసుకుంటా ఉంటా. ఇట్లా పద్మ ముగ్గు ఉన్న దగ్గర లక్ష్మీదేవి అయితే స్థిరమై ఉంటుందని ఇంకా అయితే అంటూ ఉంటారు కదా. నేనైతే ఎక్కువ పద్మ ముగ్గు వేస్తా. ఈరోజు శుక్రవారం ఎర్రని మందార పువ్వు అయితే పూసిందండి. చూస్తుంటేనే ఎంత బాగా కనిపిస్తుంది. మందారం అంటేనే అమ్మవారి స్వరూపం కదా. ఇంకా రెడ్ కలర్ అంటేనే అమ్మవారికి ఇష్టమైన కలర్ కదా. ఈరోజు అయితే ప్రసాదంగానైతే శనగపప్పు అయితే ఉడకబెట్టి బెల్లం పెట్టి అయితే అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడుతున్నా అండి. ఇదైతే డిమార్ట్లో తీసుకొచ్చిన బాక్స్ అండి. ఇది ఇంకా నేను మామూలుగా దేవుడి దగ్గరకనే తీసుకొచ్చిన అండి. మనం ఎక్కువ దేవుడి దగ్గర పెట్టేటప్పుడు చిన్న చిన్న ఇట్లా ముక్కలుగా ఉంటేనే పెట్టడానికి వీలు ఉంటుంది కదా. అందుకే ఇదైతే నేనైతే చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చిన అండి, 1/2 kg బాక్సు. ఇంకా దేవుడికైతే ఈరోజు పాలును బెల్లం వేసి అయితే పాలు కూడా పెడుతున్నా. కొంచెం గోరువెచ్చగా వేసి పాలను ఇంకా అమ్మవారికి అయితే పెడతాను నివేదన. చూడండి, ఇట్లనైతే ముక్క ఇంత సైజులో పెట్టేస్తే మనం మళ్ళీ తీసుకొని కూడా మనం తినేయడానికి కూడా వీలుగా ఉంటుంది కదా. అందుకే నేనైతే ఇదైతే తీసుకొచ్చిన అండి. ఇంకా శనగపప్పు అంటేనే అమ్మవారికి ఇష్టమైన స్వీట్ కదా. ఇంకా శనగపప్పు బెల్లము, ఇక్కడ పాలు అయితే కొంచెం బెల్లం వేసి అయితే పెట్టిందండి. ఇంకా ఫస్ట్ నైవేద్యాలు కూడా మనం ఇట్లా పక్కన పెట్టుకుంటేనే కదా పూజ అయితే వీలుగా చేసుకోవచ్చు. ఇంకా గురువారం రోజు ఈవినింగ్ అయితే ఇవన్నీ దేవుడి దగ్గర సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా అండి శుక్రవారం కోసం. శుక్రవారం ఇంకా కామాక్షి అమ్మను ఇట్లా వెండి దీపావళి ఇవన్నీ వెలిగిస్తా కదా. అందుకే గురువారం ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తానండి. ఇంకా లేదు అంటే మళ్ళీ సోమవారం కూడా క్లీన్ చేసి పెట్టుకుంటా అండి మంగళవారం వెలిగియడం కోసం. ఈరోజు అయితే గులాబీ పూలతోటి ఇట్లనైతే నిండుగానైతే అలంకరణ చేసుకుంటున్నా. ఇంకా లక్ష్మమ్మ వారి దగ్గర కూడా తామర పూ దీపాలు అయితే వెలిగించిన. ఇంకా కామాక్షి అమ్మ దీపాన్ని కూడా నేనైతే అలంకరణ చేసుకొని ఇకనైతే దీపం అయితే వెలిగించుకున్నా అండి. నేను ఎప్పుడైనా దీపారాధన చేసిన తర్వాతనే పూలను అయితే అలంకరణ చేస్తా. ప్రతిరోజు అయితే పూజ అనేది అయితే మనమైతే కంపల్సరీ చేసుకోవాలండి. ఇంట్లో ఇట్లా ధూపం దీపం నైవేద్యం తోటి అమ్మవార్ల దగ్గర ఉంటేనే ఇల్లంతా కూడా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీపారాధన కూడా అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా పెట్టేసి తర్వాత అమ్మవార్లకైతే ఆరతి అనేది తీస్తున్నా అండి. ప్రతి శుక్రవారం మంగళవారం అయితే ఏదైనా కొంచెంగానైనా ప్రసాదం అయితే చేస్తానండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా వారి కోసం అని అయితే పెరుగన్నం చేస్తున్నా అండి. ఇప్పుడైతే సమ్మర్లో ఎక్కువనైతే పెరుగన్నమే తింటూ ఉంటారు మధ్యాహ్నం టైంలో. అందుకే నైటే ఇంకా వేడి వేడి రైస్లో అయితే పాలు పోసి కొంచెం పెరుగు అయితే వేసి తోడేసి పెట్టేస్తే ఇంకా మార్నింగ్ వరకు అయితే ఇట్లా పెరుగులాగా అయిపోతుందండి. అప్పుడు కొంచెం సాల్ట్ వేసి చిన్న చిన్న ఆనియన్ ముక్కలు అయితే వేసి కలిపేస్తే ఇంకా వెనకటి రోజులలో దీన్నే చద్దన్నం అని కూడా తినేవాళ్ళండి. ఇదైతే ఇప్పుడు సమ్మర్లో చాలా మంచిదండి, ఒంటికి చలువ చేస్తుంది. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, ఎక్కువ దాహం అనేది కూడా ఉండదు కదా. బయటకు వెళ్ళినప్పుడు దాహంగా అనిపించకుండా కూడా ఉంటుంది కదా. అందుకే ఇంకా టిఫిన్లు ఏం తినకుండా ఇప్పుడైతే ఎక్కువ ఇట్లా మార్నింగ్ టైంలో అయినా మధ్యాహ్నం అయినా చద్దన్నం లాగా పెరుగన్నం అనేది అయితే ఎక్కువ తింటూ ఉంటారు. ఇంకా మామూలుగా టీ తాగైతే వెళ్ళిన తర్వాత ఒక 11-12 వరకు అయితే ఇదైతే తింటూ ఉంటారండి. ఎప్పుడైనా నాకు వీళ్ళు అన్నప్పుడు కూడా ఇట్లా మార్నింగ్ మార్నింగ్ కూడా పెరుగన్నం అయితే కలిపేసి అయితే పెడతానండి. ఇప్పుడు ఎంత సమ్మర్లో ఇట్లాంటివి తింటేనే చాలా మంచిదండి. కీరా కానీ ఇంకా ఇట్లా పెరుగన్నం కానీ ఇట్లాంటివి తింటూ ఉంటేనే కొంచెం మనకు కూడా హెల్తీ ఉంటుంది కదా. ఒంట్లో కూడా కొంచెం చలువ చేసినట్టు ఉంటుందని కొంచెంగానైతే కొత్త ఆవకాయ అయితే పెట్టినండి. మొన్న ఉగాది అప్పుడు పెట్టిన, మా పాప తీసుకెళ్తుందని కొంచెం పెట్టేస్తే ఇదైతే తొందరగా అయిపోతుంది కదా.
మధ్యాహ్నం కోసం అయితే ఆలు ఫ్రై చేద్దామని ఇంకా వెల్లుల్లి కారం వేసి చేద్దాం అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఆలు అంటేనే కొంచెం తీయగా అట్లా ఉంటాయి కదా, వెల్లుల్లి కారం వేసి చేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అంటే 3-4 వరకు అయితే మా వారు వస్తారు. ఇంకా అప్పటి వరకు అయితే రెడీ చేద్దామని. ఇప్పుడైతే 2 అవుతుందండి టైము. ఇప్పుడైతే రెడీ చేస్తే ఇంకా మా ఆయన వచ్చే వరకు అన్నం కూడా రెడీ అవుతుంది కదా అని నేనైతే ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నా. ముందైతే ఆలుగడ్డలు 5 ఉన్నాయండి చూసేసరికి. కూరగాయలు కూడా ఏమొస్తలేవు 2-3 డేస్ నుండి, ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలే. అందుకే నేనైతే ఆలు ఫ్రై అయితే చేస్తున్నా అండి. వెల్లుల్లి వేసి చేస్తేనైతే చాలా బాగుంటుందండి. ఇక్కడనైతే ఆలు అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే పెట్టుకున్నాం. వెల్లుల్లి కారం అంటే ముందైతే మనం కొన్ని వెల్లుల్లి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని అయితే కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. ఇంకా వెల్లుల్లి అంటేనే మంచి స్మెల్ ఉంటుంది, మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఆలు అంటే ఎప్పుడైనా కూడా ఫ్రై అంటే కొంచెం తీయగా వస్తూ ఉంటుంది కదా, ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకెంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూస్తేనే అసలు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా స్మెల్ కూడా ఇల్లంతా ఒకటే స్మెల్ అయితే వస్తుందండి, వెల్లుల్లి వేస్తాం కాబట్టి. కొంచెం కచ్చపచ్చగా దంచిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లనైతే కారం వేసిన తర్వాతనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నా అండి. ఇంకా అది టేస్ట్ కొద్దిగా అయితే వేసుకోవాలి. ఇట్లా దంచిన దాన్ని అయితే నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ముందు కారం రెడీ చేసి పెట్టుకుంటే మనం కర్రీ వేసిన తర్వాత మధ్యలో ఫ్రై అయిన తర్వాతనైతే ఇది వేసుకోవాలండి. ముందైతే నేను ఆలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా అండి. ముందైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసిన, ఆయిల్ వేడిన తర్వాత ఇంకేదేమైనా మన తెలంగాణలో వేసేదైతే ముందు ఆవాలు జీలకర్రనే కదా, ఏ కర్రీలైనా ఏ విధంగా వండినా కూడా ఇవి ఆలు ఇంకా మనమైతే జీలకర్ర ఆవాలు అయితే వేస్తూ ఉంటాం. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాతనైతే పచ్చిమిర్చి ఒకటే వేసిందండి. మామూలుగా మనం కారమే వేస్తాం కాబట్టి ఒక పచ్చిమిర్చి అయితే వేసిన తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్నగానైతే కట్ చేసి అయితే వేసుకున్నా అండి. ఇదైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా తింటే కూడా తినాలనిపిస్తూ ఉంటుందండి. ఆలు ఫ్రై అంటేనే పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది. అందులో ఇలా వండిర్రంటే ఇంకా వాళ్ళు వదలకుండా తింటూ ఉంటారండి. అసలు ఆలు తీయగా అనేదే ఉండదండి. ఇట్లా వండి చూస్తే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. వేగిన తర్వాత కొంచెం అయితే నేనైతే కరివేపాకు కూడా వేసుకున్నా అండి. ఇంక ఇవన్నీ మనం ఫ్లేవర్ కోసం మంచి రుచి కోసం వేయాలంటే కరివేపాకు ఇంకా కొంచెం అల్లం కూడా నేనైతే మామూలుగా దంచి వేసిందండి కచ్చపచ్చగా. ఇట్లాంటి కొంచెం తొందర ఇట్లా దంచి వేస్తేనే మంచి స్మెల్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటాయండి కర్రీలు. ఇంకా మామూలుగా మనం మిక్సీ పట్టి స్టోరేజ్ చేసుకునే వాటికంటే ఇట్లా అప్పటికప్పుడు దంచి వేసేటివి మంచి స్మెల్ కూడా ఉంటాయి. ఇంకా కొంచెం పసుపు అయితే వేసిందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం అయితే ధనియా పౌడర్ అయితే వేసుకున్నా అండి. ఎందుకంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటేనే కదా మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇంకా ధనియా పౌడర్ అంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆలుకు. తర్వాతనైతే ఆలు చిన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే వేసిందండి. ఇంకా కొన్నే ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడైతే ఇట్లా ఫ్రై చేసి కొంచెం అయితే మజ్జిగ చారు చేస్తానండి. ఇంకా అప్పుడైతే ఇది ఫ్రై ఉంటుంది కాబట్టి మజ్జిగ చారుతోటి కూడా చాలా టేస్ట్గానైతే ఉంటుందండి. అందుకే నేనైతే ఆలు ఫ్రై చేసి మజ్జిగ చారు అయితే వేస్తున్నా అండి. ఇప్పుడే కొంచెంగానైతే వేగిపోతున్నాయండి. ఆలు అయితే తొందరగా వేగిపోతుందండి. మనం సాల్ట్ అనేది అయితే తొందర వేయకూడదు. వేస్తేనైతే ఆలు ముక్కలు అనేటివి అసలు ఫ్రై కావు, ఉడకవండి. అందుకోసమే ముందైతే సాల్ట్ అనేది అయితే వేయద్దు. ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మధ్యలో మనం ఇట్లా గరిటెతోటి కొంచెం చుంచినట్టుగా చూస్తే అది ఫ్రై అయిందా లేదా మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడైతే నేను ఇంకా ఇట్లా ఫ్రై అయిన తర్వాతనే వెల్లుల్లి వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది. కారం కూడా వీటికైతే బాగా పట్టుకుంటుందండి. ఉప్పు కారం అనేది కూడా ఉడికిన తర్వాత చూడండి ఇట్లనైతే కట్ చేసి చూస్తే ఇట్లా ముక్క కట్ అయితే ఇంకా ఉడికిందని అర్థం. అప్పుడైతే ఇక్కడ నేనైతే వెల్లుల్లి కారం అయితే వేసుకున్నా. ఇంకా నేను వేసేదానికంటే ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా కారం కూడా ఎక్కువనే వేసుకోవచ్చు అండి. కానీ ఇంకా మేము కొంచెం తక్కువనే కారం అనేది తింటాము, అందుకే నేనైతే కొంచెం తక్కువనే వేసుకున్నా అండి. ఇంకా చాలా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకా కూడా కొంచెం కారం అనేది అయితే వేసుకోవచ్చు. ఇక్కడనైతే ఇట్లా కలిపేసి అయితే ఒక 2-3 మినిట్స్ అయితే ఇంకా
క్యాబెట్ అయితే ఉంచేయాలండి మూత పెట్టేసి. ఇక్కడ చూడండి మొత్తం ఉప్పు కారం అనేది అయితే ముక్కలకైతే మంచిగా పట్టుకున్నది. తర్వాతనైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొత్తిమీర అయితే వేసిన. కలర్ఫుల్గా ఎంత బాగా ఇల్లంతా ఒకటే స్మెల్ అండి. వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లి ఇట్లా మనం ఫ్రై అయిన వాటిలలో వేస్తూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇంకా ఇల్లంతా ఒక మసాలా స్మెల్ లాగా అట్లా వస్తూ ఉన్నది. ఇంకా ఇల్లంతా ఒకటే మంచి స్మెల్ అనిపిస్తుంది అని అంటూ ఉన్నారు అందరు కూడా. ఇక్కడనైతే కొత్తిమీర అయితే వేసేసిందండి. ఇంకా ఆఫ్ చేసిన. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా ఈరోజైతే చిన్నగానే షేర్ చేసిన అండి మీకైతే వ్లాగు. ఈ వ్లాగ్ అయితే ఇంతేనా అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా అందరూ ఒకసారి అయితే ఇట్లా ఒకసారి ఆలు కర్రీ అయితే ట్రై చేయండి. ఇంక ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.